ఈ ఘీ గురించి చాలామంది కూడా కొనుక్కునేటప్పుడైనా ఫస్ట్‌గా చూసేది ఇది ఆవు నెయ్య, లేదు అంటే గేదె నెయ్య అని అనుకుంటారు. సో, ఈ రెండిటికి ఉన్న డిఫరెన్స్ ఏంటి? ఎలా ఫైండ్ ఔట్ చేయాలి? అండ్ దాంతో పాటు కాస్ట్ కూడా వేరియేషన్ ఉంటుంది సార్. అవును. ఎందుకంటారు? ఈ కాస్ట్ వేరియేషన్ కారణం గేదె నెయ్యి వచ్చేసి మనకి గేదె ఎక్కువ పాలిస్తుంది, వెన్న శాతం ఎక్కువ ఉంటుంది. అంచేత ఎక్కువ నెయ్యి, ఎక్కువ వెన్న వస్తుంది, ఎక్కువ నెయ్యి వస్తుంది. దానివల్ల గేదె నెయ్యి కాస్ట్ తగ్గుతుంది. ప్లస్ విరివిగా ప్రతి ఇంట్లోనే గేదె పాలే వాడుతున్నారు. ప్రతి ఒక్కళ్ళు కామన్గా వెన్న తీసుకుంటారు, మరగబెట్టుకుంటారు, నెయ్యి వస్తూ ఉంటుంది. ఆ విధంగా గేదె నెయ్యి అనేది కాస్ట్ తగ్గిపోయింది. రెండు ఆవు నెయ్యి, ఆవు పాలు తక్కువ ఇస్తుంది, ఫ్యాట్ శాతం తక్కువ ఉంటుంది, వెన్న తక్కువ వస్తుంది, నెయ్యి తక్కువ వస్తుంది. దానివల్ల ఆవు నెయ్యి కాస్ట్ ఎక్కువ ఉంటుందమ్మా. అదేవిధంగా పాల నుంచి తీసిన నెయ్యిలు అయితే పాల నుంచి క్రీమ్ తీసి దాంతో తయారు చేసిన నెయ్యిలు తక్కువ రేటు ఉంటాయి. ఇది వెన్నతో తీసిన నెయ్యి అనేది వెన్నని కరగబెట్టి నెయ్యి తయారు చేసేది ఎక్కువ కాస్ట్ ఉంటుంది. ఓకే. అండ్ చాలా మందికి కూడా ఉన్న క్వశ్చన్ ఏంటి అంటే కౌ ఘీలో మనకి A1, A2 అని ఉంటాయి. వీటి రెండింటికి ఉన్న డిఫరెన్స్ ఏంటి? ఎందుకు ఇక్కడ జనాలు కన్ఫ్యూజన్ అవుతారు? A1 అంటే ఏమీ లేదమ్మా. A1 అంటే డైరెక్ట్ పాల నుంచి క్రీమ్లో నుంచి తీసిన నెయ్యిని A1 అంటారు. ఇది A2 అనేది పాల నుంచి పెరుగు తోడుపెట్టి దాంట్లో వచ్చిన మేగడిని చిలికి దాంతో వచ్చిన వెన్న నుంచి నెయ్యి మరగబెట్టి తీసిన నెయ్యిని A2 అంటారు అన్నమాట. ఇదే డిఫరెంట్ అండి A2కి A1కి. గేదె నెయ్యి అవనే ఆవు నెయ్యి అవనే ఏదైనా సరే రెండింటిలో ఒకటే. ఓకే. ఈ ఏదైతే ఉందో సార్ ఘీని ప్యూర్ ఘీ అని ఎలా గుర్తించాలి ఒక కామన్ మ్యాన్? ప్యూర్ ఘీ అని ఎలా గుర్తించాలి కామన్ మ్యాన్ అంటే ఇది ఆవు నెయ్యి అనేది లైట్ ఎలోయిష్ ఉంటుందమ్మా. క్రీమ్ నుంచి తీసింది ఇంతకంటే కొద్దిగా లైట్ ఉంటుంది, ఇది కొద్దిగా డార్క్ ఉంటుంది. రెండోది క్రీమ్ నుంచి వచ్చిన నెయ్యి స్మెల్ తక్కువ ఉంటుంది, సెల్ఫ్ లైఫ్ తక్కువ ఉంటుంది. దీనికి సెల్ఫ్ లైఫ్ ఎక్కువ ఉంటుంది, ప్లస్ స్మెల్ చాలా బాగుంటుంది. అసలు మూత ఓపెన్ చేస్తేనే ఇది ఆవు నెయ్యి అన్నట్టుగా ఉంటుంది అన్నమాట. ఎంత ఉంటుంది సార్ ఈ వ్యాపారం చేయాలి అంటే పెట్టుబడి ఇందులో? ఈ వ్యాపారం చేయడానికి అమ్మ పెట్టుబడి అసలు నిజాన్ని చెప్పాలంటే ₹1,00,000 చాలు. ఆర్డర్స్ ఎలా వస్తారు? కస్టమర్స్ వస్తారా? ఆన్లైన్ వస్తుంటాయండి, నాకు ఆఫ్లైన్ వస్తుంటారండి. డైరెక్ట్ షాప్కి వచ్చి కొనేవాళ్ళు ఉంటారు, లేదా నా వీడియో చూసుకుని దాంట్లో డిస్క్రిప్షన్లో నా లింక్ ఉంటుంది, ఆ లింక్ ద్వారా వెబ్సైట్ నుంచి పర్చేస్ చేసే వాళ్ళు ఉంటారు. ప్లస్ స్క్రీన్ మీద నా ఫోన్ నెంబర్లు ఉంటాయి, ఆ ఫోన్ నెంబర్ కాంటాక్ట్ అయ్యి ఫోన్ చేసి ఆ విధంగా తెప్పించుకునే వాళ్ళు కూడా ఉంటారు.